కులం కులం మారారా. ఇంకా రీసెంట్ గా మా ఫ్రెండ్ గారు ఒకరు కాల్ చేసి, అరే మీ ఇంటి సైడ్ ఏరియా చాలా బాగుంటుంది, రెంట్ కి ఏదైనా ఇల్లు చూడరా అని చెప్తే వచ్చిండు. ఇద్దరం కలిసి ఒక ఇల్లు చూసినాము, ఓనర్ తో కూడా మాట్లాడేసినాం. ఇంకా రెడీ టు మూవ్ అనే టైంలో ఓనర్ మా ఓడికి కాల్ చేసి అడిగినట్టు, మీరు మన వాళ్ళేనా, మీ క్యాస్ట్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే సో అండ్ సో క్యాస్ట్ అంటే, అవునా సరే ఒక 2 days కాల్ చేస్తా అని చెప్పేసి అన్నాడంట. కాల్ చేసి ఆ ఊళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చిర్రు, ఆల్రెడీ మీరు రాన అవసరం లేదని చెప్పేసి అన్నాడంట. అప్పటి వరకు మంచిగా మాట్లాడిన వ్యక్తి వేరే క్యాస్ట్ అనే వేరే ఇల్లు చూసుకోమని చెప్పేసి అన్నాడంట. అలాంటి పెద్ద మనుషులకి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు ఆ ఇంటి జాగా, ఆ జాగా అమ్మినోడు దేకులము, ఇంటి భూమికి పూజ చేసి ముహూర్తం పెట్టినోడు దేకులము, బునాది తొవ్వినోడు దేకులము, నీ ఇంట్లో బోర్ వేసినోడు దేకులము, ఇటుక ఇనుము సిమెంట్ కంకర సబ్జా చేసినోడు దేకులము, నీకు స్లాబ్ వేసినోడు దేకులము, నీ ఇంటికి గొడవలు కట్టినోడు దేకులము, నీ ఇంటి దర్వాజాలు చెక్కినోడు దేకులము, నీ ఇంటికి పెయింట్ వేసినోడు దేకులము, ఇలా బండ్లు వేసినోడు దేకులము, తండిగా చేసినోడు దేకులము, గృహ ప్రవేశానికి చేసిన పూజ వాళ్ళ దేకులము. ఇల్లు కట్టడానికి అన్ని కులపోలు అందరు కావాలి, కానీ నీ ఇంట్లో ఉండడానికి మాత్రం నీ కులపోడే కావాలి. నేను కూడా ఒప్పుకుంటా, నీ ఇల్లు నీ ఇష్టం, ఎవరికి నిచ్చుకో, కానీ క్యాస్ట్ పేరు చెప్పి తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనిషికి బాధ అనిపిస్తే ఓకే, కానీ మనసుకు బాధ అనిపిస్తే నేను తీసుకోలేము. మారంట్రా కొంచెమైనా.